everyone, నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు కూడా మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలి అనుకుంటే మాత్రం డైలీ లైఫ్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు వీడియోలో మనం డైలీ లైఫ్లో అలాగే మన డైలీ కాన్వర్జేషన్స్లో యూస్ చేస్తూ ఉండే కొన్ని వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. మీరు చేసే ఈ లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ఇంగ్లీష్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటి యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నవి తులసి ఆకులు. అయితే తులసి ఆకులని మనం ఇంగ్లీష్లో బేసిల్ లీవ్స్ అని చెప్తాం. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నాకు అంతగా నచ్చలేదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ ఇట్ దాట్ మచ్ ఇలా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఈ వీడియోలో ఉండబోయే 2 క్వశ్చన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్ ఈజ్ తాగుబోతు. ఎక్కువగా డ్రింక్ చేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటారు కదా, అయితే ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్, బయట చాలా ఎండగా ఉంది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడు మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, అలా ఉండకు. ఎవరైనా కోపంగా లేదా బాధగా ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ లైక్ దాట్ ఈ విధంగా చెప్తాం. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, వై డు యూ ఆల్వేస్ ఫీల్ లైక్ యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్? వై డు యూ ఆల్వేస్ ఫీల్ లైక్ యూ ఆర్ మిస్సింగ్ సంథింగ్ అంటే నువ్వు ఎప్పుడూ కూడా ఏదో పోగొట్టుకున్నట్లు లేదా ఏదో మిస్ అవుతున్నట్లు ఎందుకలా ఉంటావు అని. దీనికి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. డోంట్ బీ సైలెంట్ లైక్ దిస్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్. డోంట్ బీ సైలెంట్ లైక్ దిస్ వితౌట్ సేయింగ్ ఎనీథింగ్ అంటే నువ్వు ఏమీ మాట్లాడకుండా లేదా ఏది అనకుండా ఇలా సైలెంట్గా ఉండకు అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్, ఎలా ఉండాలి. ఇది కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ షుడ్ ఐ బీ ఈ విధంగా అడుగుతాం. అదే హౌ ఎల్స్ షుడ్ ఐ బీ అంటే నేను ఇంకెలా ఉండాలి అని. హౌ ఎల్స్ అంటే ఇంకెలా అని. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, ఐ ఆమ్ టాకింగ్ వెల్ విత్ ఎవ్రీ వన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు టాక్ మోర్. ఆర్ ఐ ఆమ్ టాకింగ్ వెల్ విత్ ఎవ్రీ వన్ బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు టాక్ మోర్ దాన్ దిస్ అంటే నేను అందరితో బాగానే మాట్లాడుతున్నాను, ఇంతకంటే ఎక్కువగా మాట్లాడటం నా వల్ల కాదు అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ విల్ బీ లైక్ దిస్ ఇఫ్ యూ డోంట్ లైక్ బీయింగ్ లైక్ దిస్ దెన్ లీవ్. ఐ విల్ బీ లైక్ దిస్ ఇఫ్ యూ డోంట్ లైక్ బీయింగ్ లైక్ దిస్ దెన్ లీవ్ అంటే నేను ఇలానే ఉంటాను, నేను ఇలా ఉండడం నీకు నచ్చకపోయినట్లయితే నువ్వు వెళ్ళిపో అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్, లేట్ అయ్యిందా లేదా ఆలస్యమైందా. ఇది కూడా డైలీ కాన్వర్జేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇజ్ ఇట్ లేట్ ఈ విధంగా అడుగుతాం. అదే ఇజ్ ఇట్ గెటింగ్ లేట్ అంటే లేట్ అవుతోందా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఇజ్ ఇట్ రియలీ బికాస్ ఆఫ్ మీ దట్ యూ ఆర్ లేట్ ఫర్ ఆఫీస్. ఇజ్ ఇట్ రియలీ బికాస్ ఆఫ్ మీ దట్ యూ ఆర్ లేట్ ఫర్ ఆఫీస్ అంటే నిజంగా నా వల్లే నువ్వు ఆఫీస్కి లేట్ అయ్యావా లేదా నీ ఆఫీస్కి నా వల్లే నిజంగా లేట్ అయ్యిందా అని. ఇంకొక ఎగ్జాంపుల్, యూ వోకప్ ఎర్లీ బట్ యూ సాట్ హోల్డింగ్ ద ఫోన్ దాట్స్ వై యూ వర్ లేట్. యూ వోకప్ ఎర్లీ బట్ యూ సాట్ హోల్డింగ్ ద ఫోన్ దాట్స్ వై యూ వర్ లేట్ అంటే నువ్వు త్వరగానే నిద్రలేచావు కానీ ఫోన్ పట్టుకొని కూర్చున్నావు, అందుకే నీకు ఆలస్యమైంది అని. నెక్స్ట్ వన్ ఈజ్, ఏమో తెలీదు. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వాట్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు హిమ్, హీ స్టాప్ టాకింగ్ టు మీ.
I don't know what happened to him. He stopped talking to me. అంటే అతనికి ఏమైందో లేదా ఏం జరిగిందో నాకు తెలీదు, నాతో మాట్లాడటం మానేశాడు లేదా ఆపేశాడు అని. Now the example number 2 is, no matter what I ask, you say you don't know, which I don't like at all. Or, no matter what I ask, you say that you don't know, which I don't like at all. అంటే నేను నిన్ను ఏది అడిగినా సరే నువ్వు నీకు తెలియదు అని చెప్తావు, అది నాకు అస్సలు నచ్చదు అని. Now the fifth one is, ఎంతవరకు నిజం. ఎవరైనా ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ ట్రూ ఇస్ దాట్, హౌ ట్రూ ఇస్ దాట్ ఈ విధంగా అడుగుతాం. Now the first example is, she told me many things, but I don't know how true all of them are. She told me many things, but I don't know how true all of them are. అంటే ఆమె నాకు చాలా విషయాలు చెప్పింది, కానీ అందులో ఎంతవరకు నిజమో నాకు తెలియదు అని. Another example, no one knows how true the news is. No one knows how true the news is. అంటే ఆ వార్త లేదా ఆ న్యూస్ ఎంతవరకు నిజమో ఎవరికీ తెలీదు అని. Now the sixth one is, నాకేం తెలుసు. ఏమీ తెలియదు అని చెప్పే సందర్భంలో ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ ఐ నో, వాట్ డూ ఐ నో ఈ విధంగా చెప్తాం. Now the example number 1 is, I am just coming from outside. What do I know about all this? I am just coming from outside. What do I know about all this? అంటే నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను, వీటన్నిటి గురించి లేదా ఇదంతా నాకేం తెలుసు అని. ఇంకొక ఎగ్జాంపుల్, దే డోంట్ టెల్ మీ అ థింగ్, సో ఐ డోంట్ నో ఎనీథింగ్. ఆర్ దే డోంట్ టెల్ మీ ఈవెన్ అ థింగ్, సో ఐ డోంట్ నో ఎనీథింగ్. అంటే వాళ్ళు నాకు ఏ విషయమో కూడా చెప్పరు, అందుకే నాకు ఏమీ తెలియదు అని. నెక్స్ట్ వన్ ఈజ్, కొంచెమైనా తిను. ఎవరైనా ఏది తినకుండా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఈట్ అట్లీస్ట్ అ లిటిల్, ఈట్ అట్లీస్ట్ అ లిటిల్ ఆర్ అట్లీస్ట్ అ బిట్ ఈ విధంగా చెప్తాం. అదే ఈట్ అట్లీస్ట్ అ లిటిల్ ఆఫ్ ఇట్ అంటే దానిలో కొంచెమైనా తిను అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావెంట్ ఈటన్ ఎనీథింగ్ సిన్స్ మార్నింగ్ and now you feel lethargic if you don't eat even a little bit. You haven't eaten anything since morning and now you feel lethargic if you don't eat even a little bit. అంటే నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు, ఇప్పుడు గనక నువ్వు కొంచెమైనా లేదా కాస్తంతైనా తినకపోతే నీకు నీరసంగా అనిపిస్తుంది అని. సిన్స్ మార్నింగ్ అంటే ఉదయం నుండి అని. ఫీలింగ్ లెథార్జిక్ అంటే నీరసంగా ఉండటం అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్, నీ ఉద్దేశం ఏంటి. ఇలా కూడా అడుగుతూనే ఉంటారు కదా, అయితే దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ మీన్, వాట్ డూ యూ మీన్ ఈ విధంగా అడుగుతాం. ఇదే సెంటెన్స్ని వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఇలా కూడా అడగొచ్చు. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అని. ఫర్ ఎగ్జాంపుల్, యూ సే వన్ థింగ్ ఆన్ ది అవుట్ సైడ్ but your intention is different. You say one thing on the outside, but your intention is different. అంటే నువ్వు బయటికి ఒకటి చెప్తావు, కానీ నీ ఉద్దేశం మాత్రం వేరొకటి లేదా మరొకటి ఉంటుంది అని. Now the second example is, I feel so bad because you are like this. I feel so bad because you are like this. అంటే నువ్వు ఇలా ఉన్నందుకు నాకు చాలా బాధగా అనిపిస్తోంది అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.